మార్క్ సువార్త 7వ అధ్యాయము 31 నుండి 37వ వచనం. మార్క్ చాప్టర్ 7 వర్సెస్ 31 through 37. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రము నొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థం. అంతట వాని చెవులు తెరవబడిను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటి వారు వినున్నట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ప్రేమ స్వరూపుడవు పరిశుద్ధుడు అయిన మా దేవా, జీవాధిపతి అయిన దేవా, ఈ సమయమందు నీ సంఘముగా కూడుకొని నిన్ను స్తుతించి ఆరాధించి నీ వాక్యమును వినుటకు మేము సిద్ధపడి ఉండగా మీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్య భాగములో నుండి సత్యమును మాకు నేర్పించండి. మాలో ప్రతి ఒక్కరూ మీ చిత్తములో మీకు సమీపస్తులుగా రక్షింపబడిన వారిగా మీ పోలికలో రూపాంతరపరచబడే వారిగా మిమ్మును ఎరిగినటువంటి బలమైన వారముగా ఉండుటకు సహాయము చేయమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యమును శ్రద్ధతో ఆసక్తితో వినండి, భయముతో భక్తితో వినండి. మీ హృదయము తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి వాక్యమును వినండి. మార్క్ సువార్త వచనం వెంబడి వచనం 35వ భాగము. గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్ వర్స్ బై వర్స్ పార్ట్ 35. మన టైటిల్ ఏంటంటే యేసు సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. యేసు సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. Jesus has done all things well. Jesus has done all things well. సో 7వ అధ్యాయంలో గత సందేశంలో మనం విన్నది, ఆయన తూరు సీదోను ప్రాంతములకు వచ్చాడు. సురోఫెనికయ స్త్రీని, ఆమె యొక్క విజ్ఞాపనను ఆయన విని ఆ బిడ్డకు అంటే ఆమె కుమార్తెకు ఆయన విడుదల దయచేశాడు. ఇంకా అదే ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆ ప్రాంతంలోనే ఇంకా కొంత ముందుకు సాగిపోతాడు. తర్వాత దెకపోలి అనేటువంటి ప్రాంతానికి వస్తాడు. అన్యుల ప్రాంతముల్లో ఆయన మెస్సియాగా తన అధికారమును స్థాపించడానికి, వారందరికీ దాన్ని ప్రత్యక్షపరచడానికి యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో చివరి దినాల్లో దేవుడు ఏ ప్రకారము తన ప్రజల మధ్యలోకి వస్తాడో, యూదులకు మాత్రమే కాకుండా అన్యులకు ఆయన తన మహిమను చూపి వారికి మేలు చేస్తాడో రాయబడి ఉంది. దాని ప్రకారము ఆయన జరిగిస్తాడు. దాని గురించి మనము చివరిలో చూస్తాం. ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. అతడు చెవిటివాడు, నత్తివాడు. అతన్ని యేసు ప్రభు స్వస్థపరిచాడు. అతని స్వస్థత ద్వారా జరిగినటువంటి కార్యము, ఆ ప్రజలందరి మధ్యలో వచ్చినటువంటి సాక్ష్యము, లేకపోతే వారు ఒప్పుకున్నటువంటి విషయం ఏంటంటే ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. సో ఈ యొక్క సందేశము ఏమిటి అంటే యేసుక్రీస్తు సమస్తమును బాగుగా చేశాడు, చేస్తాడు. కేవలం లోకంలో దేవుడు ఒక్కడే అంతటిని బాగుగా చేస్తాడు. ఏ మనిషి సమస్తమును బాగుగా చేయడు, చేయలేడు. ఎందుకంటే నరుడు అపరిపూర్ణుడు, అపవిత్రుడు అండ్ నానా రకాలైనటువంటి లోటుపాట్లు గలవాడు గనుక వాడు ప్రతిదాన్ని బాగుగా చేయడు. దేవుడు మాత్రమే చేస్తాడు. సో 3 విషయాలు మనము ఆ వచనాల్లో గమనిద్దాం. క్లుప్తంగానే నేను వాక్య పరిచర్య చేస్తాను. మీరు జాగ్రత్తగా విని మేలు పొందండి, దేవుణ్ణి మహిమపరచండి. మొదటిది రాసుకునేటువంటి వారు రాసుకోండి. ద ట్రావెల్ ఆఫ్ జీసస్. ద ట్రావెల్ ఆఫ్ జీసస్. యేసు యొక్క ప్రయాణం. 31, 32 వచనాల్లో యేసు ప్రయాణాన్ని గురించి మార్కు సువార్తలో దేవుడు మనకు రాయించాడు. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రము నొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తి వానిని ఒకనిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సో ఆయన అన్యుల ప్రాంతంలోనికి వచ్చాడు. తూరులో ఆయన కార్యము చేశాడు. లాస్ట్ సందేశంలో నేను మీకు చెప్పాను, తూరు నుండి సీదోను దాదాపు 22 మైళ్ళ దూరంలో, అంటే 30 పైన కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, నార్త్లో ఉంటుంది.
సో తూరు నుండి సీదోనుకు వెళ్ళి సీదోను మీదుగా ఆయన సౌత్ ఈస్ట్ వైపు నుండి దెకపోలి అంటే 10 పట్టణములను దెకాపోలి అంటారు. సో వాటి మీదుగా ఆయన తిరిగి గలిలయ సముద్రము దగ్గరికి వస్తున్నాడు. మామూలుగా ఆయన రావాల్సి ఉంటే ఇక్కడ తూరు నుండి ఇట్లా వెనక్కి తిరిగి గలిలయకి ఈజీగా వచ్చేయచ్చు. ఇది షార్ట్ రూట్, ఇది మామూలుగా అందరూ తీసుకునేటువంటి మార్గము. కానీ యేసుప్రభు ఎందుకో ఇటు రాకుండా ఇక్కడ నుండి పైకి వెళ్ళాడు, పైనుండి ఇటు వెళ్ళాడు, ఇటు తర్వాత ఇదంతా చుట్టూ తిరుక్కుంటూ వచ్చాడు. అందుకని కొంతమంది మార్కు సువార్తలో మార్కు రాసినటువంటి యేసు యొక్క ప్రయాణపు భౌగోళిక విషయములను బట్టి మార్కు కన్ఫ్యూజ్ అయ్యాడు, మార్కు అక్కడ సరిగ్గా చెప్పట్లేదు, తప్పిపోయాడు అని అన్నారు. కానీ మార్కు అట్లాంటిది ఏమీ చేయలేదు. మార్కు దేవుడి ఆత్మ చేతుల్లో ఉన్నటువంటి ఒక కలం వంటి వాడు, ఒక సాధనము. ఆయన పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరేపణ ద్వారా ప్రతి అక్షరమును రాశాడు, దాంట్లో ఏమీ తప్పులేదు. కాకపోతే యేసు ప్రభు తన ఉద్దేశమును నెరవేర్చడానికి ఆ రకంగా అనుకోని రీతిలో విచిత్రమైనటువంటి ప్రయాణమును ఆయన చేయాల్సి వచ్చింది, ఆయన చేశాడు. చాలాసార్లు మనం అనుకుంటాము దేవుడు ఇట్లా ఎందుకు చేశాడు, దేవుడు అట్లా ఎందుకు చేశాడు అని. ఎందుకంటే దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది. దేవుడి యొక్క కార్యములు ఆయన నిత్యమైనటువంటి ప్రణాళికలో ఆయన ఏ ప్రకారము చేయాలనుకుంటాడో ఆ ప్రకారమే చేస్తాడు. బైబిల్లో అట్లాంటివి మనకు అనేక చోట్ల ఆయన రాసి పెట్టాడు. నేను ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలో 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ కూడా ఇట్లాంటిదే యేసుక్రీస్తు ప్రభు ఒకటి చేశారు. జాన్ 4:4లో ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. మామూలుగా యూదులు సమరయ మార్గమున వెళ్ళరు, సమరయ మార్గమును వారు తప్పించుకొని వేరే మార్గముగా పోతారు. కానీ ఆయన సమరయ మార్గమున ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకంటే ఆయన అక్కడ ఒక సమరయ స్త్రీని ఎదుర్కోవాలి, సమరయ స్త్రీ జీవితంలో ఆయన కార్యము చేసి ఆమెను పవిత్రపరచాలి, రక్షణలోనికి తీసుకొని రావాలి. కనుక ఆయన పనిగట్టుకొని అక్కడికి వెళ్ళాడు. సో ఇప్పుడు సీదోనికి వచ్చాడు, దెకపోలికి వచ్చాడు, అన్యుల ప్రాంతానికి వచ్చాడు. ఈ రూట్లో స్కాలర్స్ యొక్క అభిప్రాయం ఏంటంటే కాలి నడకన పోయాడు గనుక దాదాపు 8 నెలలు ఆయన ఈ ప్రాంతాల మీదుగా గలిలయకు రావాల్సి ఉండొచ్చు. సో అంతకాలం యేసుప్రభు ఆ ప్రాంతాల్లో ఎందుకు గడిపాడు? తన స్వంత కపెర్నహూముకు ఎందుకు దూరంగా ఉన్నాడు? గలిలయకు ఎందుకు దూరంగా ఉన్నాడు? ఇశ్రాయేలు వారికి, యూదులకు ఎందుకు దూరంగా ఉన్నాడు? ఈ పాటికి మీకు అర్థమై ఉండొచ్చు. ఒకటి, ఆయన శిష్యులకు ఆయన ఏకాంతంగా నేర్పాల్సినటువంటి శిష్యరికపు పాఠముల కొరకు. 2, ఆయన సిలువకు వెళ్ళినప్పుడు వారు ఏ రకంగా దాన్ని తీసుకోవాలో దాని కొరకు వారిని సిద్ధపరచడానికి. దాంతోపాటు ఆయనను వ్యతిరేకించేటువంటి వారు ఆయన పనిని చేయకుండా అడ్డుపడుతున్నారు కనుక వారికి కొంత సమయము దూరంగా ఉండడానికి. యూదులకు మాత్రమే కాదు అన్యులకు కూడా ఆయనే రక్షకుడు గనుక రక్షణ కార్యం అన్యుల మధ్యలో కూడా చేయడానికి. సో ఈ ప్రకారం యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. మీకు గుర్తుండే ఉండాలి, 5వ అధ్యాయంలో, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆయన ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. గెరాసేనుల దేశానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. తర్వాత అతడు యేసు యొక్క సాక్షిగా దెకపోలిలో ప్రకటించాడు. ఈ 10 పట్టణాలు, కొన్నిసార్లు 10 పట్టణాల కన్నా ఎక్కువ పట్టణాలను కూడా వారు దెకపోలి అనే పిలుస్తారు. సో ఆ పట్టణాల్లో అతడు యేసు ప్రభు యొక్క మహత్కార్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. తన జీవితాన్ని ప్రభు ఎట్లా మార్చాడో చెప్పాడు కనుక వారికి ఆ పాటికి యేసు ప్రభు గురించినటువంటి అవగాహన ఉంది. ఆయన ఒక విశిష్టమైన వ్యక్తిని, ఆయన వినూత్నమైనటువంటి కార్యాలు చేసేటువంటి వాడని. సో ప్రభు వారి ప్రాంతానికి వచ్చినప్పుడు 32వ వచనంలో, అప్పుడు వారు చెవుడు గల నత్తి వాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సో జనసమూహము మోస్ట్లీ అన్యులై ఉంటారు. వారిలో కొందరు యూదులు ఉండొచ్చు, కానీ ఎక్కువ ప్రిడామినెంట్లీ జెంటైల్ సొసైటీ గనుక, అన్యుల సమాజము గనుక వారు ఆయన దగ్గరికి ఈ వ్యక్తిని తీసుకుని వచ్చారు. ఈ వ్యక్తికి ఒక సమస్య ఉంది, ఈ వ్యక్తికి ఒక లోపం ఉంది. ఇతడు చెవిటివాడు అండ్ ఇతడు నత్తివాడు. అంటే ఇతడు పుట్టుకతోనే చెవిటి మూగ కాదు. ఇతడు పుట్టిన తర్వాత ఏదో ఒక సమయంలో ఏదో జబ్బు చేసి ఇతడికి చెవుడు వచ్చింది, మాట పోయింది అండ్ నత్తివాడిగా మారిపోయాడు. లేకపోతే ఏదైనా ప్రమాదంలో గాయపరచబడినప్పుడు చెవుడొచ్చి మాట పోయినట్టు మనము తీసుకోవచ్చు. అతడు పూర్తిగా మూగవాడు కాదు, కానీ మాట్లాడేటప్పుడు నత్తిగా మాట్లాడతాడు. సో అట్లాంటి వ్యక్తికి అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఎవరు సహాయం చేయలేకపోయారు, ఎవరు వాడి చెవిడిని తీసేయలేరు, వాడికి మాట మాట్లాడేందుకు సహాయం చేయలేరు. కనుక యేసు అక్కడికి రాగానే యేసు దగ్గరికి
ఆ మనుషులు అతన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడైతే మనదంతా కూడా విజువల్ వరల్డ్ అనమాట. ఇప్పుడు మనం ఎక్కువ చూపుల ద్వారా లేకపోతే చూచుట ద్వారా తెలుసుకుంటాము, నేర్చుకుంటాము. దాని ద్వారానే సమస్త విషయములను మన జీవితానికి మనం తీసుకుంటాము. దాన్ని బట్టి మనం విశ్వాసము కలిగి ఉండాలో ఉండకూడదో నిర్ణయిస్తాం. కానీ ఆ టైంలో విజువల్ మీడియా లేకపోతే విజువల్ అనేది అంత ఎక్కువ లేదు. అప్పుడంతా కూడా ఆరల్ అండ్ ఆరల్, ORAL అండ్ AURAL వరల్డ్ అది. అంటే వారు బతికింది ఎట్లాగంటే వినడము ద్వారా, మాట్లాడడము ద్వారా వారు బ్రతికారు. వారు వింటేనే వారికి జీవితం అనేది ఉంటుంది. వారు విన్నప్పుడే వారు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, అవగాహన ఉంటుంది. ఒకవేళ వారు వినలేకపోతే వారు మాట్లాడడము చేత కాదు. అండ్ వినలేక మాట్లాడలేకపోతే ఆ మనిషి జీవితము భయంకరంగా ఉంటుంది. సో వినడం అనేది చాలా ముఖ్యం. దేవుడు మనకు చెవులను ఎందుకు ఇచ్చాడంటే వినడానికి. వినడం మీదే మన విశ్వాసం, విశ్వాసం మీదే మన జీవితం. ఇది మనము చాలాసార్లు తెలుసుకోకుండానే జీవితాన్ని చాలించేసి కాటికి పోతాము. కానీ దేవుడి వాక్యంలో దాన్ని చాలా చక్కగా ఆయన రాసి పెట్టాడు. తక్కువ మంది దాన్ని తెలుసుకుంటారు. మార్కు సువార్తలోనే ఈ పాటికి మనం విన్నాము. వినుట గురించి యేసుప్రభు ఎన్నిసార్లు చెప్పాడు. 4వ అధ్యాయంలో వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాడు. 4వ అధ్యాయంలోనే వినుటకు చెవులు ఎవనికైనను ఉండిన యెడల వాడు వినుగాక అని చెప్పాడు. మరలా 4వ అధ్యాయంలోనే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని చెప్పాడు. సో అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్గా హియరింగ్ గురించి యేసు ప్రభు బోధించాడు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మనిషికి హియరింగ్ సమస్య ఉంది. ఇతడు వినలేడు, ఇతడు వినలేకపోతే ఇతడు మాట్లాడలేడు, ఇతడు వినకపోతే ఇతడికి దేవుడితో సంబంధం ఉండదు, ఇతడు వినకపోతే ఇతడికి ఇతరులతో సంబంధం ఉండదు. ఇతడు ఏకాకిగా ఒక భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాలి, వినడము అనేది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి వరము. వినకపోవడము, చెవుడు అనేది దేవుడి యొక్క తీర్పుకు లేక శాపానికి ఒకడు గురైనప్పుడు కలిగేటువంటి అంశము. 4వ అధ్యాయంలోనే ఒక్కసారి మార్కు సువార్తలో మీరు వెనక్కి 2 పేజీలు తిప్పితే అక్కడ మీకు ఒకటి నేను చూపిస్తాను. 10వ వచనంలో అక్కడి నుండి 12 వరకు మనం చూస్తే, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకను ఉండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధించబడుతున్నవని వారితో అనెను. అంటే వారు వినడానికి వింటారు కానీ గ్రహించరు. వారు దేవుడి యొక్క తీర్పు కింద ఉన్నారు, శాపం కింద ఉన్నారు. కానీ వారు విన్నా కూడా అది వారికి గ్రహింపులోనికి రాదు, వారికి మేలు చెయ్యదు. సో వినకపోవడం అనేది చాలా భయంకరమైనటువంటి పాపము. చాలా మందికి చెవుడు ఉండదు, కానీ చాలా మందికి చెవులు ఉన్నా కూడా వారు వినలేని శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నారు. సెయింట్ ఆంబ్రోస్ ఆయన అగస్టిన్ని చాలా బలముగా క్రైస్తవ్యం వైపు ప్రేరేపించినటువంటి బోధకుడు అండ్ వేదాంతవేత్త. ఆయన ఇట్లా చెప్పాడు, మనిషి 2 రకాలుగా జీవిస్తాడు. ఒకటి సైట్ ద్వారా, రెండవది హియరింగ్ ద్వారా, వినుట ద్వారా. చూపు ద్వారా, వినుట ద్వారా. అయితే మనకు చూపు చాలాసార్లు నమ్మదగినదిగా ఉండదు, అది మనల్ని మోసము చేయొచ్చు. వినుట ద్వారానే మనము ఫలానాది నిజము అని తెలుసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది అన్నాడు. సో హియరింగ్ సర్వ్స్ యాజ్ ఎ గ్యారంటీ, బట్ సైట్ ఆఫన్ డిసీవ్స్ అస్. సో యేసు అందుకనే వినమన్నాడు, చూడమని లేదు. ఆయన చేసినటువంటి కార్యములను చూడండి, చూడండి, చూచి నమ్మండి అని అనలేదు. చూడక నమ్మిన వారు ధన్యులు అని అంటాడు. వినుట వలన, క్రీస్తుని గుర్చినటువంటి మాట వినుట వలన విశ్వాసము కలుగును. బీదువన్ అనేటువంటి ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంగీత విద్వాంసుడు ఉండేవాడు. చాలా క్రైస్తవ గీతాలకు సంగీతాన్ని ఇచ్చాడు. ఆయనకి గ్రాడ్యువల్గా హియరింగ్ లాస్ ఏర్పడింది. ఆయన యవనంలోనికి వచ్చినప్పుడు ఆయనకి చెవుడు ప్రారంభమైంది. తర్వాత అది మెల్లమెల్లగా 20వ సంవత్సరంలో ప్రారంభమై 40 ఏళ్ళు వచ్చేసరికి పూర్తిగా మరి బ్రహ్మచెవుడు అంటారు చూడండి, అట్లా డెఫ్ అయిపోయాడు. సో ఆయన వినకుండా ఎట్లా సంగీతానికి స్వరకల్పన లేకపోతే సంగీతాన్ని తయారు చేశాడు, ఎట్లా కూర్చాడంటే 20 ఏళ్ల క్రితము ఆయన విన్నాడు గనుక 1 to 20 వరకు వింటూ వచ్చాడు గనుక దాన్ని మెమరీలో పెట్టుకున్నాడు. ఆ మెమరీ నుండి దాన్ని ఆయన
ఆ వినికిడి ద్వారా ఎప్పుడో జరిగినటువంటి దాన్ని వాడి ఇప్పుడు సంగీతాన్ని ప్రపంచానికి ఇచ్చాడు. చనిపోయే ముందు ఆయన ఒక మాట అన్నాడు. ఆయన చెప్పినటువంటి మాట మ్యూజిక్ వరల్డ్లో అందరూ చెప్పుకుంటారు, ఐ షల్ హియర్ ఇన్ హెవెన్, నేను పరలోకంలో వింటాను అని చెప్పి చనిపోయాడు. ఈ లోకంలో దేవుడి మాటలు విన్నవాడే పరలోకానికి వస్తాడు. ఈ లోకంలో దేవుడి యొక్క సత్యాన్ని గ్రహించిన వాడే పరలోకంలో దేవుడి సన్నిధిని కలిగి ఉంటాడు. పరలోకంలో దేవుడి యొక్క స్వరాన్ని వినే అవకాశం ఉంటుంది. ఈ లోకంలో భూమి మీద దేవుడి మాటలు వినని వారు అక్కడికి రానే రారు. సో ఇక్కడ మంచి పని ఏంటంటే 7వ అధ్యాయంలో కొందరు ఆ వ్యక్తిని యేసు దగ్గరికి తీసుకుని వచ్చారు. వారు చేసిన చాలా గొప్ప కార్యము, మేలు కార్యం ఏంటంటే వాడిని నిజమైనటువంటి పరిష్కారకర్త దగ్గరికి తీసుకుని వచ్చారు. సో యేసు దగ్గరికి తీసుకుని రావడం ద్వారా యేసు అతని జీవితంలో కార్యము చేశాడు. అదే ప్రకారం మనం కూడా మన జీవితంలో యేసు ప్రభువుని తెలుసుకుంటే, మనము పాపక్షమాపణ పొందితే, మనము జీవితానికి ఒక అర్థాన్ని కలిగి ఉంటే, మనము రూపాంతరపరచబడిన వారముగా ఎంచబడితే మనం కూడా ఇతరులను యేసు దగ్గరికి తీసుకుని వచ్చే వారముగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఎందుకున్నాడు అంటే అనేక రకాలుగా మనము దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి సేవించడానికి, దేవుణ్ణి మనము లోకంలో చూపించడానికి, ఇతరులకు దేవుడి ద్వారా మేలు చేయించడానికి మనలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మీ ఇంటిలోనికి ఒక ఘనమైనటువంటి వ్యక్తి వచ్చి మీ యొక్క ఇంటిలో ఒక గదిలో ఆయన ఉంటే ఆయన అక్కడ ఊరికే లేడు అని మీకు తెలుసు. ఆయన్ని మీరు విస్మరించలేరు అని మీకు తెలుసు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు బతుకుతూ ఆయన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టలేరని మీకు తెలుసు. మీ ఇంటి గదిలో ఉన్నటువంటి వ్యక్తినే మీరు అట్లా ట్రీట్ చేయలేకపోతే, మీ గుండెల్లో, మీ హృదయంలో, మీ ఆత్మలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు మీరు అట్లా అసలే ట్రీట్ చేయలేరు. సో ఇతరులను పరిశుద్ధాత్ముడు మన ద్వారా ఆకర్షించే ప్రయత్నము చేసినప్పుడు మనము లొంగితే గొప్ప కార్యాలు చేస్తాడు, లేకపోతే మనం ఆటంకపరిచిన వారం అవుతాం. 1867లో ప్యారిస్లో ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంటే ఒక సేవకుడు వెళ్ళాడు. సేవకుడు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నది ఉంది, సీన్ నది అని. ఆ నది మీద ఆయన ఒక బోట్ ఎక్కినప్పుడు బోట్ నడిపించేటువంటి వ్యక్తి ఒక ఇంజనీర్. సో అతడు ఇతనితో మాట్లాడుతున్నప్పుడు అతడు మెల్లగా తన యొక్క సాక్ష్యం చెప్పాడు. నేను యాక్చువల్గా ఒక నాస్తికుడిని, ఒక ఇంజనీర్ని. ఈ బోట్ ఈ ఎగ్జిబిషన్ టైంలో నడుపుకుంటాను ఇంకో కొంచెం ఎక్స్ట్రా సంపాదన కోసం. అయితే నేను ఇప్పుడు క్రిస్టియన్ అయ్యాను, ఎందుకంటే నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. వాడు నిరంతరము నాకు యేసు గురించి చెప్పేవాడు. యేసు యొక్క గొప్పతనం గురించి, యేసు యొక్క ప్రేమ గురించి, యేసు కృప, యేసు కనికరం, యేసు క్షమాపణ, యేసు కార్యములు, ఎప్పుడు నేను కనబడిన వాటి గురించే మాట్లాడేవాడు. నన్ను ఎంత ప్రభావితం చేశాడంటే, ఒక రోజున నేను సత్యాన్ని గ్రహించి రక్షించబడ్డాను. అండ్ నేను అతడు వెళ్ళే చర్చిలోనే మెంబర్ అయ్యాను. అండ్ ఆ చర్చిలో ఉన్నటువంటి క్రమం ఏంటంటే, ఒక బ్రదర్ రక్షించబడితే అతడు ఇంకొక బ్రదర్ని రక్షణలోనికి, సంఘములోనికి తీసుకుని వచ్చేంత వరకు నిద్రపోడు. ఒక సిస్టర్ రక్షించబడితే ఆమె మరొక అన్యురాలిని, ఇంకొక ఆమెని క్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చి సిస్టర్గా చేసేంత వరకు నిద్రపోదు. అందుకని మేము జస్ట్ కొన్ని రోజుల్లోనే 100 మంది బ్రదర్స్ని, సిస్టర్స్ని రోమన్ క్యాథలిసిజం నుండి రియల్ క్రిస్టియానిటీ, క్రైస్ట్లోనికి తీసుకుని వచ్చాము అని ఆయన సాక్ష్యం చెప్పాడు. మరి అట్లాంటి చర్చెస్ ఈ రోజుల్లో ఎందుకు లేవో నాకు తెలియదు. ఎందుకంటే చర్చ్ అనగానే నీవు ఆయన దగ్గరికి ఆకర్షించబడ్డావు అండ్ నీవు అదే ఇతరులకు చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. అది సంఘం యొక్క మూల ఉద్దేశం అనేది మనం గ్రహించాలి. సో వీరు ఏం చేశారు, ఆ మనిషిని ఆయన దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన్ని వేడుకున్నారు. ఏమని వేడుకున్నారు? ఆ వ్యక్తి మీద చేతులు ఉంచమని వేడుకుంటున్నారు. యూదులకి తెలుసు, చేతులు ఉంచడం ద్వారా దైవ దీవెన లభిస్తుందని, స్వస్థత కలుగుతుందని. మరి వీరు అట్లా వేడుకోవడం ద్వారా వీరిలో కొందరు యూదులైనా ఉండాలి, లేకపోతే వీరు యూదుల యొక్క సాంప్రదాయాన్ని, ఈ విశ్వాస సంబంధమైనటువంటి పద్ధతిని ఎరిగిన వారైనా అయి ఉండాలి. సో యేసు అనేక సందర్భాల్లో చేతులు పెడతాడు, కొన్నిసార్లు చేతులు పెట్టాడు. అది కూడా మార్కు సువార్తలో మనకు కనబడుతుంది. 5వ అధ్యాయంలో చూసాం, 6వ అధ్యాయంలో చూసాం, ఇప్పుడు రాబోయే 8వ అధ్యాయంలో కూడా చూస్తాం. రెండవ పాయింట్, ద ట్రవెయిల్ ఆఫ్ జీసస్. ద ట్రవెయిల్ ఆఫ్ జీసస్, యేసు యొక్క ప్రయాస లేక వేదన. యేసు యొక్క ప్రయాస లేక వేదన 33 నుండి 35వ వచనం వరకు మనం ఒక్కొక్క వచనాన్ని చూసుకుంటూ పోదాం. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. సో వీరు కోరిన తర్వాత యేసుప్రభు ఏం చేశాడు? ఎవరు ఊహించినటువంటి రీతిలో కొన్ని విచిత్రమైనటువంటి పనులు చేశాడు. 7 పనులు ఆయన ఇక్కడ చేసినట్టు మనకి వచనాలు చెప్తున్నాయి.
అయితే దానికన్నా ముందు ఆ 7 ఏంటో నేను మీకు క్లుప్తంగా చెప్పక మునుపు మొదటి విషయాన్ని క్లారిఫై చేస్తాను. ఈ వ్యక్తికి దయ్యం పట్టలేదు. ఈ వ్యక్తి దయ్యం పట్టుట చేత చెవిటివాడిగా నత్తివాడిగా మారలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చెవిటి మూగ దయ్యం పడితే కూడా మనిషి చెవుడు అండ్ మూగవాడిగా మారిపోతాడు. ఉదాహరణకి మీకు అదే పేజీలో 9వ అధ్యాయం కనబడుతుంది. 9వ అధ్యాయంలో 17వ వచనాన్ని గమనించండి. జన సమూహంలో ఒకడు, బోధకుడా, మూగ దయ్యం పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కక్కు ఇక అవన్నీ మనకు అవసరం లేదు. కానీ మూగ దయ్యం కుమారుణ్ణి పట్టింది. అదే చాప్టర్లో 25వ వచనాన్ని మీరు చూస్తే, యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాను. సో కొన్ని కేసెస్లో మూగ చెవిటి దయ్యాలు పడితే మనుషులు మూగ చెవిటి వారైపోతారు. కొన్ని కేసెస్లో న్యాచురల్గానే వారికి ఏదో కారణం చేత చెవుడు మూగ లేక చెవుడు నత్తి వస్తాయి. సో ఈ 7వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి దయ్యం పట్టిన వాడు కాడు. అందుకని ఆయన ఎఫతా అని వాడి యొక్క అవయవాలకు ఆజ్ఞనిచ్చాడు. పేషెంట్ని ఆయన కమాండ్ చేశాడు, వాళ్ళలో ఉన్నటువంటి స్పిరిట్ని కాదు. సో 7 విషయాలు జాగ్రత్తగా ఒక్కొక్క విషయాన్ని క్లుప్తంగా చూసుకుంటూ పోదాం. మొదటిది, ఆయన చేసినటువంటి క్రియ ఏంటి? జీసస్ టుక్ హిమ్ అసైడ్ ఫ్రమ్ ద క్రౌడ్. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి. ఎందుకు ఆ పని చేసి ఉంటాడు? మార్కు వివరము చెప్పడు. ఎందుకు ఆ పని చేసి ఉండొచ్చు? యేసు ప్రభు చాలా సెన్సిటివ్ మనిషి, అంటే చాలా సున్నిత మనస్కుడు. మనిషికి హృదయాన్ని ఇచ్చినవాడు, మనిషికి మనసునిచ్చినవాడు. వారి యొక్క హృదయము మనసు ఏ సమయంలో ఎట్లా స్పందిస్తుందో బాగా ఎరిగినటువంటి వాడు కనుక ఈ వ్యక్తి మీద జాలి పడ్డాడు అండ్ ఈ వ్యక్తికి ఆయన సహాయము చేయాలనుకున్నాడు. కాకపోతే ఈ వ్యక్తికి ఆయన చేయాలనుకున్నటువంటి సహాయమును ఒక పబ్లిక్ స్పెక్టకల్గా చేయదలుచుకోలేదు. అంటే ప్రజలందరి ముందు ప్రదర్శనగా చేయదలుచుకోలేదు. సో ఇక్కడ యేసుక్రీస్తు నిజమైనటువంటి స్వస్థ పరుచు దేవుడు. ఆయన మనకేం నేర్పిస్తున్నాడంటే, మీరు ఒక హీలింగ్ మీటింగ్ పెడితే, మీరు ఒక డెలివరెన్స్ మీటింగ్ పెడితే, మీరు అక్కడ లేనిపోని గొప్పతనాన్ని తెచ్చిపెట్టుకొని లేనివన్నీ కూడా మీరు వారికి చెప్పుకొని ఆ యొక్క స్టేజ్ మీదకి స్త్రీలను పురుషులను తీసుకుని వచ్చి వారితో మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి వారి జుట్టు పట్టుకోవడం, వారి చెంపలు పగలగొట్టడం, లేకపోతే వారిని కిందేసి తోయడం, లేక వారిని కాలుతో బూట్లతో తన్నడం, ఈ యొక్క పబ్లిక్ స్పెక్టకల్ నాన్ సెన్సికల్ మ్యాటర్ని మీరు ప్రజల ముందు చేసి మీరు గొప్పవారైపోకుండా ఉండడానికి యేసు అట్లాంటి వారికి చెంప మీద వాటులాగా ఒకటి చేసి చూపిస్తున్నాడు. సైలెంట్గా చెయ్యండి, పబ్లిక్ స్పెక్టకల్గా చెయ్యకండి. మీకు కావాల్సిందేంటి? ఆ వ్యక్తి యొక్క అవసరం తీరాలి, ఆ వ్యక్తికి దేవుడు కార్యము జరగాలి. దానికి జనం ఉంటే, జనం లేకపోతే. జనం ముందు సీన్ క్రియేట్ చేయడం ఎందుకు? జనం ముందు సీన్ క్రియేట్ చేశారంటే మీరు దేవుడి కన్నా గొప్ప వ్యక్తి అని చూపించుకోదలిచారు. యాయిరు కుమార్తెను ఆయన స్వస్థపరిచినప్పుడు 5వ అధ్యాయం 40వ వచనంలో ఏం చేశాడు గమనించండి. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి, ఆమె చనిపోయింది, ఆ చనిపోయినటువంటి బిడ్డను లేపేటప్పుడు వీలైనంత మందిని, రూములో పడిన వారి కన్నా ఎక్కువ మందిని రూములో కుక్కర్స్ పోయేటట్టు కుక్కి మరి ఆయన కార్యము చేయాల్సింది. ఆయనకు అంత పబ్లిసిటీ వచ్చేది. కానీ ఆయన అందరినీ బయటికి వెళ్ళగొట్టేశాడు. ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకొని చిన్నది పొరండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆమెను తలితాకుమి అని లేపాడు. సో దట్ ఈస్ ద వే జీసస్ ఫంక్షన్స్. యేసు యొక్క వ్యక్తిత్వం ఏంటి, యేసు యొక్క విధానం ఏంటి, యేసు బైబిల్లో చూపిందే మనం నేర్చుకుని దాని ప్రకారం మనం ఆయన్ని ఫాలో అవ్వాలి. అప్పుడే మనం జీసస్ ఫాలోవర్స్. కానీ ఈరోజు నేను మీకు చెప్తాను, 198 మంది ఈ బైబిల్ని అట్లా గూటికి వదిలేశారు, లేకపోతే చర్చ్ గుడికి వదిలేశారు. వారు ఫాలో అయ్యేది ఏంటంటే సోషల్ మీడియాలో వారికి కనబడేటువంటి సెలబ్రిటీలు, మెగా దగాగాళ్ళని వారు ఫాలో అవుతారు. అందుకనే మనకు తయారయ్యేటువంటి సేవకులు కూడా సరికైన మరి సరుకు కాదు. 8వ అధ్యాయం 22, 23 వచనాలు కూడా మీరు గమనించండి. సో ఏ సేవకుడిని మనం నమ్మకూడదు. మనం దేవుడి వాక్యాన్ని, నిజమైన దైవ సేవకుడైన యేసును మాత్రమే చూడాలి. ఆయన వ్యక్తిత్వం, ఆయన విధానం, ఆయన వ్యవహారం, వాక్యంలో ఏది నేర్పించబడిందో దాన్ని నేర్చుకుని ఆ ప్రకారం నడుచుకోవాలి.
8వ అధ్యాయం 22-23 వచనాలు. అంతలో వారు బేత్సయిదకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాని తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఆయన గుడ్డివాని చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి. సో వాళ్ళ మధ్యలో నుండి గుడ్డివాడిని ఊరి వెలుపలకు తీసుకెళ్ళిపోయాడు. జీసస్ అండ్ ద బ్లైండ్ మ్యాన్ వెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ద టౌన్ ఆర్ ద విలేజ్. సో ఆయన జనాల మధ్యలో ప్రదర్శన చేసేటువంటి ప్రదర్శనకారుడు కాడు. ఆయన మనిషి యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి సున్నితమైన దేవుడు. సో ఆయనకి ఈ వృధాతిశయము ముఖ్యం కాదు, వెయిన్ గ్లోరీ ముఖ్యం కాదు. ఇతరులకు మీరు కనికరముతో కార్యాలు చేస్తే యేసుప్రభువే మనకి నేర్పించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? మీ యొక్క ఈ హ్యాండ్ చేసినటువంటి ధర్మకార్యము ఈ హ్యాండ్కి తెలియకూడదు. ముందు ట్రంపెట్ పెట్టి ఇదిగోండి బొబ్బ నేను చేస్తున్నాను అని, తర్వాత వెనకాల మరి ట్యాబ్లెట్ పెట్టేసి ఇదిగో నేను చేశాను, ఈ యొక్క హాస్పిటల్లో ఈ గది కట్టడానికి నేను ₹1,00,000 ఇచ్చాను అని నీ తాత, నీ ముత్తాత, నీవు, నీ కొడుకు, నీ భార్య అందరి పేర్లు రాయించుకోవడం కాదు. సో వృధాతిశయమును ప్రేమించేవారు, ఘనతను ప్రేమించేవారు అందరి ముందు డప్పు కొట్టుకొని దండోరా పిటాయించి ఆ పనులు చేస్తారు. కానీ నిజంగా మేలు చేసేవారు సైలెంట్గా చేస్తారు, ప్రైవేట్గా చేస్తారు. ప్రతిసారి యేసుప్రభు అట్లా చేయాల్సిన అవసరం లేదు, కానీ మోస్ట్లీ ఆయన అట్లాగే చేసినట్టు మనకు కనబడుతుంది. రెండవది, జీసస్ పుట్ హిస్ ఫింగర్స్ ఇన్ ద మ్యాన్స్ ఇయర్స్. వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి, 2 చెవుల్లో 2 వేళ్ళు పెట్టేశాడు. ఎందుకు ఆ పని చేశాడు యేసుప్రభు? వాడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి తీసుకుని వచ్చాడు, జనాలకి దూరం చేశాడు. వాడికి భయం అనిపించి ఉండొచ్చు, ఎందుకంటే వాడికి చెవుడు గనుక. ఈయన మాట్లాడినా, ఈయన ఏదైనా చెప్పినా వాడు వినలేడు. సో వాడికి మామూలు కమ్యూనికేషన్ని వాడడానికి ఆస్కారం లేదు. సో వాడికి సైన్ లాంగ్వేజ్ అర్థమవుతుంది. సో సైన్ లాంగ్వేజ్ వాడుతున్నాడు జీసస్. 2 వేళ్ళు చెవుల్లో పెట్టినప్పుడు ఏమంటున్నాడంటే, ఇవి నేను బాగు చేయబోతున్నాను. వాడికి ఒక నిరీక్షణ ఇస్తున్నాడు, వానికి ఒక విశ్వాసం ఇస్తున్నాడు. ఇవి నేను బాగు చేయబోతున్నాను, ఇవి నేను తెరుస్తాను, ఇవి ఇప్పటిదాకా మూసుకొని ఉన్నాయి, అందుకనే నీవు వినలేకపోతున్నావు. ఈ బ్లాకేజ్ని నేను తీసేస్తాను, నీవు వినగలుగుతావు. మరి ఆ మనిషి అన్యుడో యూదుడో ఎవరో మనకి తెలియదు. ఆ మనిషికి దేవుడి వాక్యం ఎంత తెలుసో మనకి తెలియదు. కానీ దేవుని వేలు ఏ కార్యములు చేసిందో బైబిల్లో మనకి రాయబడి ఉంది. 2 వచనాలు. ఒకటి ఎక్సడస్ 8:19లో, నిర్గమకాండం 8:19లో శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. తెలుగు బైబిల్లో దైవశక్తి అని అనువదించబడింది, కానీ ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ద ఫింగర్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. ఇది దేవుని వ్రేలు అని చెప్పారు. సో అమోఘమైనటువంటి అద్భుత కార్యాలు మోషే ద్వారా దేవుడు చేస్తున్నప్పుడు ఫరో యొక్క శకునగాండ్రు ఫరోతో ఏం చెప్తున్నారు? ఇది దేవుని వేలు, దేవుని వేలు మాత్రమే చేసే కార్యములు. సామ్ 8:3, కీర్తన 8:3లో నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఆ హెవెన్స్, ఆ స్టార్స్, ఆ ప్లానెట్స్ అన్ని దే ఆర్ ద వర్క్ ఆఫ్ గాడ్స్ ఫింగర్స్, దేవుడి యొక్క చేతి వ్రేళ్ల పనులు. లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో యేసుప్రభు చెప్పారు, అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చి ఉన్నది. సో ఆయన దేవుని వేలుతో దయ్యాలు వెళ్ళగొట్టాడు. సో దేవుని వేలుకు ఎలాంటి శక్తి ఉందో దాన్ని బట్టి ఆయన 2 వేళ్ళు అతని చెవుల్లో పెట్టాడు. ఏం చెప్తున్నాడు? నేను దేవుణ్ణి కనుక నా వేళ్లతో నీకు స్వస్థతనిస్తాను. మూడవది, జీసస్ స్పాట్. యేసు ఉమ్మి వేసి, ఉమ్మి ఎక్కడ వేశాడు చెప్పలేదు. అతని మీద వేశాడా, నేల మీద వేశాడా, లేకపోతే తన వేలు మీద వేశాడా, అరచేతిలో వేశాడా, మార్కు ఆ వివరం ఇవ్వలేదు. కాకపోతే పర్హాప్స్ అంటే బహుశా, మోస్ట్ ప్రాబబ్లీ యేసుప్రభు ఆ ఉమ్మిని ఈ చేతిలో వేసి ఈ వేలుతో దాన్ని ఇట్లా చేసి అతడి యొక్క చెవుల్లో పెట్టి ఉంటే ఉండొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ చెవుల్లో పెట్టకుండా నాలుక మీద దాన్ని పెట్టి ఉండొచ్చు. లేకపోతే తన ఉమ్మిని అట్లా వేలు మీద వేసుకొని డైరెక్ట్గా అయినా అతని యొక్క నాలుకను యేసు యొక్క ఉమ్మితో రాసి దాన్ని బాగు చేసి ఉండొచ్చు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. యేసుప్రభు ఇట్లాంటి పనులు కూడా చేస్తాడా? చేశాడు. అండ్ మనం 7వ అధ్యాయంలో చూసాం, యేసుప్రభు చెప్పాడు, బయట నుండి మనిషి లోపలికి పోయేది వాడిని అపవిత్రపరచదు, కానీ మనిషి లోపల నుండి బయటకు వచ్చేది వాడిని అపవిత్రపరుస్తుంది. అండ్ ఆ టైంలో నేను చెప్పాను, బాడీలీ ఫ్లూయిడ్స్ అంటే శరీరము నుండి బయటకు వచ్చేటువంటి ద్రవకాలు అవి అపవిత్రమైనవిగా ఓల్డ్ టెస్టమెంట్లో ఎంచబడ్డాయి. సో ఈయన తన నాలుక నుండి ఉమ్మిని తీసి వాడి నాలుకకు రాస్తున్నాడు.
అంటే ఈయన లోపల నుండి అపవిత్రమైనది ఏదైనా రాగలదా? ఎవడైనా నరుడు, ఒకే ఒక నరుడు బయట నుండి లోపలికి పోయి అపవిత్రపరచబడడు, లోపల నుండి బయటికి వచ్చినా ఏమీ ఆయన్ని అపవిత్ర పరచదు. అట్లాంటి నరుడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సో ఆయన ఉమ్మిలో కూడా అంత శక్తి ఉంది. 3 సార్లు సువార్తల్లో యేసు ప్రభు ఈ పని చేశారు. ఒకటి 7వ అధ్యాయం 33వ వచనం, రెండవసారి 8వ అధ్యాయం 23వ వచనం. ఆ గుడివాణ్ణి ఆయన ఊరి వెలుపలికి తోడుకొని పోయిన తర్వాత వాని కన్నుల మీద ఉమ్మి వేసి, వాడి కన్నుల మీదే ఉమ్ము వేశాడు. 8వ అధ్యాయం తర్వాత యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చూస్తే, యోహాను 9:6లో అక్కడ మరొకసారి యేసు ప్రభు ఒక విచిత్రమైనటువంటి పని చేస్తాడు. ఈసారి కూడా గుడ్డివాడిని స్వస్థపరచడానికి ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి. సో జీసస్ హ్యాస్ మెనీ వేస్ ఆఫ్ డీలింగ్ విత్ అన్ ఇష్యూ. అవన్నిటికి వెనకాల గొప్ప కారణాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ 7వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే ఎందుకు ఉమ్మిని వేశాడు అంటే, ఆ కాలంలో ఏంటంటే మెడిసినల్గా ఒక ఘనమైనటువంటి వ్యక్తి, ప్రముఖ వ్యక్తి, శక్తివంతుడైనటువంటి వ్యక్తి యొక్క ఉమ్మిలో శక్తి ఉంది, స్వస్థపరిచే శక్తి ఉంది అని ప్రగాఢ విశ్వాసం ఉండేది. రెండవది, ఒక మంత్రతంత్రములతో ప్రావీణ్యమును గడించినటువంటి వాడు, మంత్రపు శక్తులను వాడేటువంటి వాడు, ఆ వ్యక్తిలో, అతని ఉమ్ములో కూడా శక్తి ఉంటుంది అని వారికి ప్రగాఢ విశ్వాసం. దీన్ని అటు అన్యులు ఇటు యూదులు కూడా నమ్మేవారు. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు ఉమ్మి వేశాడు? మెడిసినల్ ఎఫెక్ట్ కోసం కాదు, మ్యాజికల్ ఎఫెక్ట్ కోసం కాదు, ఆయన మెస్సియానిక్ అథారిటీని ప్రూవ్ చేయడానికి. అంటే ఆయన మెస్సియా, ఆయన దేవుడి కుమారుడు, ఆయన లోకరక్షకుడు, ఆయనకి ఇవేవి అవసరం లేకుండా శక్తి గల ఒక మాట అండ్ ఒక స్పర్శ ద్వారా చేయగలడు అన్నది రుజువు చేయడానికి. 4వది, జీసస్ టచ్ ద మ్యాన్స్ టంగ్, వాని నాలుక ముట్టి. సో మళ్ళా నాలుకను ఎందుకు ముట్టాడు? సైన్ లాంగ్వేజ్ వాడుతున్నాడు. నాలుకను ముట్టినప్పుడు నేను నీ నాలుకను బాగు చేస్తాను, దాన్ని సడలింపజేస్తాను, నీ నోట్లో ఉన్నటువంటి ఆ మూతను నేను తొలగించేస్తాను అని చెప్పి వాడిని ఎంతో సానుభూతితో, కనికరంతో ఆయన స్వస్థతను దయచేశాడు. 5వది, జీసస్ లుకింగ్ అప్ ఇంటూ హెవెన్, ఆకాశం వైపు కన్నులెత్తి. ఆయన ఆకాశం వైపు కన్నులు ఎందుకు ఎత్తాడు? బైబిల్లో ఆయనే మనకి రాయించాడు. ఉదాహరణకి 123వ కీర్తన 1వ వచనం, సామ్ 123:1లో ఇట్లా ఉంటుంది, ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. సో యూదులందరికీ కీర్తన బాగా తెలుసు. వారు ఆకాశం వైపు కన్నులెత్తుతారు. అక్కడ వారికి ఉన్న దేవుడికి, పరలోకమందు ఆసీనుడైన దేవుడికి వారు ప్రార్థనలు చేస్తారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రధాన యాజకుడి ప్రార్థన చేసే ఆ సందర్భంలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనంలో కూడా అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి. సో ఆకాశం వైపు కన్నులెత్తాడంటే ఆ వ్యక్తికి సైన్ లాంగ్వేజ్ ద్వారా ఏం చూపిస్తున్నాడు? ఆయన మీద ఆధారపడి పని చేస్తున్నాను, దేవుడు మాత్రమే చెయ్యగలే పని ఇది. నువ్వు నరుడినైనా నా వంక చూస్తున్నావు, నీకు ఇంకా నేను దేవుడిని తెలియదు. నీకు తెలిసేది ఎట్లా అంటే ఆ పైన ఉన్నటువంటి దేవుడు చేసే కార్యం ఇది. ఆ దేవుడు నా ద్వారా చేస్తున్నాడు, కుమారుడైన దేవుడి ద్వారా చేస్తున్నాడు అని దృష్టిని యేసు దేవుడి మీదకి మరల్చాడు. ప్రతి హీలర్ అట్లా చేస్తే ఎంత బాగుంటుంది. పేతురు అట్లా చేశాడు. మీకు బైబిల్లో మీరు చూస్తే పేతురు, యోహాన్లు అందరూ వారి వంక చూస్తున్నప్పుడు నాకు ఇష్టమైనటువంటి పోర్షన్ అది. ఒక్కసారి మీరు తిప్పండి. 3వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో 12వ వచనం నుండి, పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరిచూచున్నారు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు, ఆయన ద్వారా ఈ కార్యము జరిగిందని చెప్తున్నారు. సో వెంటనే వారి మీదకి జనాల దృష్టి వస్తుంటే వెంటనే దాన్ని వారు రీడైరెక్ట్ చేశారు, దేవుడి మీదకి పంపించేశారు. ఎందుకంటే దేవుడు ఒక్కడే దానికి అర్హుడు, దేవుడే దానికి మూలము. కానీ అట్లా ఈ రోజుల్లో చాలామంది చేయకపోవడం అది బహు విచారకరం.
సో ఆయనకి దేవుడి మీద ఎంత ప్రగాఢమైనటువంటి భక్తి ఉంది, దేవుడితో అవినావ సంబంధం ఉంది, దేవుడి మీద ఎట్లా ఆధారపడతాడు అనేది దీని ద్వారా మనము నేర్చుకోవచ్చు. అండ్ బహుశా దీంట్లో ఇంకొక పాయింటర్ ఉండి ఉండొచ్చు. ఈ రోజున భూమి మీద అందరూ చెవిటి వాళ్ళు, తర్వాత గుడ్డివారు, తర్వాత అవిటివారు, తర్వాత మూగవారు ఉంటారు. కానీ ఒక రోజున అందరూ ఎవరైతే అక్కడికి వస్తారో వారికి ఈ ఒక్క లోపము ఉండదు. అక్కడ చెవిటివారు ఆయన స్వరం వింటారు, గుడ్డివారు ఆయన్ని ముఖాముఖిగా దర్శనం చేసుకుంటారు, అండ్ మూగవారు నిత్యత్వము ఆయన యొక్క స్తుతి గానాలు చేస్తారు. అక్కడిక హల్లెలూయా హల్లెలూయా ఫర్ ఎవర్ ఉంటుందని బహుశా చెప్తుండొచ్చు. ఆరవది, జీసస్ సైడ్, నిట్టూర్పు విడిచి, ఆయన నిట్టూర్పు విడిచాడు. దాని గురించి కూడా స్కాలర్స్ రకరకాలుగా అంటారు. కానీ సింపుల్గా చెప్పాలంటే మానవుని యొక్క దుర్దశను చూసినప్పుడు ఆయన బాధతో నిట్టూర్పు విడిచాడు. మనం కూడా పెదవి విరుస్తాం చూడండి. మొన్న నాకు డేట్ గుర్తుకు రావట్లేదు, బహుశా 10th అనుకుంటాను, బుధవారం రోజు అనుకుంటాను, అమెరికాలో చార్లీ కర్క్ అనేటువంటి ఒక 31 సంవత్సరాల యవనస్తుడు మరి యూటా యూనివర్సిటీలో ఆయన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు 3000 మందిని ఆయన సంబోధించి మాట్లాడుతున్నప్పుడు మేడ మీద నుండి, రూఫ్ టాప్ నుండి ఒకడు తుపాకీ పెట్టి ఆయన్ని కాలుస్తే బుల్లెట్ నేరుగా వచ్చి గొంతులోకి పోయింది. అండ్ ఆ వీడియో నేను చూశాను. ఇట్లా పోయిందో లేదో రక్తం ఇట్లా చెంబులు ఇట్లా కారి మనిషి పడిపోయి చచ్చిపోయాడు. 31 సంవత్సరాల చార్లీ కర్క్, ఆయనకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. సో నిట్టూర్పు కాదు, అక్కడ మన గుండె ఏడుస్తుంది. అయ్యో ఇంత మంచి మనిషి ఆయన క్రైస్తవుడని తర్వాత తెలిసింది. సో నిట్టూర్పు అంటే ఒక వ్యక్తి దుస్థితిని చూసినప్పుడు, వారి యొక్క రోగాన్ని చూసినప్పుడు, వారి యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిని చూసినప్పుడు మనసున్నవాడు, హృదయం ఉన్నవాడు తప్పకుండా స్పందిస్తాడు. సో యేసు ఇక్కడ ఎందుకు నిట్టూర్పు విడిచాడు? బహుశా ఆయన చేసినటువంటి నరుడు, ఆయన స్వరూపంలో, ఆయన యొక్క పోలికలో ఉన్నటువంటి నరుడు ఆయన స్వరం వినలేక, ఆయన సత్యము తెలుసుకోలేక, ఆయనకి ఎంతో దూరస్తుడిగా బ్రతుకుతున్నాడు అని ఆయన బాధపడి ఉండొచ్చు. అండ్ పాపము చేసేటువంటి పాపిష్టి పనుల మీద ఆయనకి ఉక్రోషం వచ్చి నిట్టూర్పు విడిచి ఉండొచ్చు. 7వది, జీసస్ సెడ్ ఎఫతా, మీనింగ్ బీ ఓపెన్డ్. ఎఫతా అని వానితో చెప్పాను, ఆ మాటకు తెరవబడుమని అర్థము. సో లాస్ట్ టైం నేను చెప్పాను, మార్కులో 3 అరమిక్ పదాలు యేసుప్రభు వాడతాడు. తలితా కుమి, ఎఫతా. ఎఫతా అంటే తెరవబడు. సో ఇది సిరియాలో మాట్లాడేటువంటి అరమైక్. దాన్ని కొన్నిసార్లు సిరియాక్ అంటారు, కొన్నిసార్లు అరమైక్ అంటారు. సో ఆయన ఏం చేస్తున్నాడు? వారు చేతులు పెట్టమంటే ఆయన వేరు రకంగా వ్యక్తిని తాకాడు, కానీ ఆయన పలుకు ద్వారా తెరవబడు అని అంటున్నాడు. వెలుగు కలుగునుగాక అంటే ఎట్లా వెలుగు కలిగిందో, తెరవబడు అనగానే తెరవబడింది. చెవులు తెరవబడ్డాయి, నాలుక సడలిపోయింది, దాని యొక్క నరము సడలి రాయబడింది 35లో. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి, వాడు తేటగా మాట్లాడుచుండెను. సో 2 వెనువెంటనే జరిగిపోయాయి. ఆ గ్రీకులో నాలుక నరము సడలి అంటే అది ఏదో బిగించబడి ఉన్నట్టుంది, బౌండ్ లాగా ఉంది. ఆయన దాన్ని కట్లు విప్పేగానే అది అట్లా తెరుచుకుంది, అది ఇప్పుడు ఇక మాట్లాడడానికి వినియోగంలోనికి వచ్చేసింది అన్నట్టుగా మార్కు రాస్తాడు. టంగ్ లూజ్డ్. సో అతని యొక్క నాలుక తెరవబడింది. డాక్టర్ విలియం కేరీ కెల్కటాలో ఆయన సేవలో ఉన్నప్పుడు ఆయన ఒక హైందవుడిని ఎదుర్కొన్నాడు. ఈ హైందవుడు ఒక శపథం చేశాడు, నేను 4 ఏళ్ళు నోరు తెరిచి ఎవరితో ఒక్క మాట పలకనని. సో అతన్ని ఎన్ని రకాలుగా ఎంతమంది మాట్లాడింపజేసే ప్రయత్నం చేసినా కూడా అతడు ఒక్క పలుకు పలకట్లేదు. సో ఒకరోజు కేరీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక కరపత్రం అంటే ఒక గాస్పల్ ట్రాక్ అతనికి ఇవ్వబడింది. అతడు ఆ కరపత్రాన్ని తీసుకెళ్ళి చదివి సడన్గా అనుకోకుండా ఒక్క పలుకు పలికేసాడు. దాని తర్వాత అతడు అనుకున్నాడు, నా శపథాన్ని నేను పాడు చేసేసాను. ఇది చదువుతుంటే ఇది నన్ను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇప్పటిదాకా 4 ఏళ్ళు ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేనంత ఈ యొక్క సువార్త కరపత్రం నన్ను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే నాకు తెలియకుండా నోట్లోంచి పలుకు వచ్చేసింది. అతడు తర్వాత వచ్చి రక్షించబడి తన యొక్క మూఢ విశ్వాసాన్ని, తన మూఢ ఆచారాలను విడిచిపెట్టి క్రైస్తవుడు అయ్యాడని విలియం కేరీ ఆయన యొక్క పుస్తకంలో చెప్తాడు. బైబిల్లో ఉంది, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంలో, ఐజయా 29:18లో
ఆ దినమున చెవిటి వారు గ్రంథ వాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. సో ఒక దినం రాబోతోంది, చెవిటి వారు గ్రంథ వాక్యాలు వింటారు. ఇది లిటరల్గా చెవుడున్నటువంటి వారు దేవుడి వాక్యాన్ని వింటారు. అండ్ సింబాలికల్గా స్పిరిచువల్ హియరింగ్ లాస్తో బాధపడుతున్న వారు, లేకపోతే స్పిరిచువల్ డెఫ్ కూడా ఈ మాటలు వింటారు. సంఘానికి చాలామంది చాలా ఏళ్ళు రావచ్చు, ఎన్నో ప్రసంగాలు వినొచ్చు, కానీ సడన్గా ఒక రోజున వారిలో దేవుడి కార్యం జరగగానే వారికి ఆ యొక్క లోపలి ఆత్మ చెవులు తెరవబడతాయి, వారు వింటారు, రక్షణ పొందుతారు. అందుకే మనకి ఈ యొక్క ప్రసంగం అనేది ప్రతివారము చేసేటువంటి ఆ నిరీక్షణ, ఆ యొక్క ఉత్తేజం ఉంటాయి. ఎవరు ఏ మాట ద్వారా రక్షించబడతారో మనకు తెలియదు కనుక. సో మొదట చెవులు తెరవబడ్డాయి, తరువాత నాలుక అది సడలింది. దీంట్లో కూడా ఏదైనా సందేశం ఉందా అంటే ఉంది. సందేశం ఏంటంటే మొదట నువ్వు వినాలి, విన్నాకే నువ్వు మాట్లాడాలి. ఇది కమ్యూనికేషన్లో మనకి నేర్పించేది ఏంటంటే, ఎవడైనా నీ దగ్గరికి సమస్యతో వస్తే ఫస్ట్ వాడిని చెప్పనివ్వు, వాడు చెప్పకుండా నువ్వు మొదలు పెట్టొద్దు. ఎందుకంటే వాడు చెప్పకపోతే వాడి సమస్య ఏంటో నీకు తెలియదు, నీకు వాడి సమస్య తెలియకపోతే పరిష్కారం ఇవ్వలేదు. అండ్ మనం కూడా దేవుడి గురించి మాట్లాడే ముందు ఇది చాలా మూలమైన విషయము, చాలా తీవ్రమైన విషయము. ఎంతోమంది బైబిల్ చదవకుండా దేవుడి గురించి ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు, వ్యర్థ ప్రేలాపనలు పేలుతూ ఉంటారు. మాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడండి, మాకు దేవుడు కల్లో చెప్పాడండి, మాకు దేవుడు స్వరం వినిపించాడండి, దేవుడు మాకు మనవడు మొన్నే పుట్టాడు ఆడికి కనబడి చెప్పాడండి. దట్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకంటే నీవు ఏం పలికావో నీ ప్రతి పలుకు రేపు నీకు వ్యతిరేకంగా దేవుడు తీర్పులో వాడతాడు. ఆయన ఏమంటున్నాడు, మొదట నా స్వరం విను, మొదట నా వాక్యాన్ని విను, మొదట నా వాక్యంలో ఉన్న సత్య సారాంశాన్ని గ్రహించు, తర్వాత నోరు తెరిచి మాట్లాడు. నేను బైబిలే చదవలేదు, దేవుడి స్వరమే వినలేదు, దేవుడి సత్యమే గ్రహించలేదు, బైబిల్ గురించి నేను వ్యాఖ్యానము చేయకూడదు. కానీ ఈరోజు నా ప్రకటన గ్రంథం వరకు, ఆది కాండం నుండి ప్రకటన వరకు ఒక్కసారి కూడా బైబిల్ కంప్లీట్గా చదవనోడు పాస్టర్, చదవనోడు టీవీ స్పీకరు, చదవనోడు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో సెలబ్రిటీ. సో ఇక్కడ మనకి దేవుడు చెప్తున్నాడు, మొదట మీ చెవులు తెరవబడాలి, మొదట మీరు నా స్వరం వినాలి, సత్యం మీలోకి వెళ్ళాలి, మీరు స్పందించాలి, తర్వాతే మీరు సందేశాన్ని, సాక్ష్యాన్ని ఇతరులకు వినిపించాలి. సో హియరింగ్ అనేది స్పీకింగ్ యొక్క ఫౌండేషన్. వినుట మాట్లాడుటకు మూలము, అది పునాది వంటిది. ఫండమెంటల్గా మనం వినకపోతే మనం మాట్లాడకూడదు. అండ్ చాలామంది స్వస్థతల గురించి సాక్ష్యాలు చెప్పమంటే 4 మాటలు ఇంకా యాడ్ చేసి చెప్తారు, కానీ సువార్త గురించి చెప్పమంటే దిగమింగుతుంటారు ఇక. సో ఆయన్ని హీలర్గా ప్రమోట్ చేసే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మీరు వారికి మైక్ ఇస్తే చాలు, మీ నెత్తినెక్కి చెప్తారు, స్టేజ్ కూడా అవసరం లేదు. హీలర్ లాగా ఆయన్ని ప్రమోట్ చేయమంటే, సేవియర్ లాగా ప్రమోట్ చేయమంటే రారు ముందుకి. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, హీలింగ్ ముఖ్యమా, సాల్వేషన్ ముఖ్యమా? అధిక బలం ఉంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతావు, పోతావు. నిన్ను చచ్చినోడిని లేపినా నువ్వు మళ్ళీ చావాల్సిందే. చచ్చిన తర్వాత నువ్వు అట్లాగే రక్షణ లేకుండా పోతే నిత్య నరకానికి, అగ్నిగంధకాలతో మండే గుండానికి పోతావు. కానీ నీవు మూగోడివి, నీవు గుడ్డోడివి, నీవు మరి చెవిటోడివి, నీవు కుంటోడివి, నీవు ఏమీ లేని పక్షవాతం వచ్చినటువంటి వాడవు. నీ ఆత్మ రక్షించబడితే అవన్నీ రేపు పరలోకంలో బాగవుతాయి, అవన్నీ పర్ఫెక్ట్గా నీకు వచ్చేస్తాయి. అండ్ నీవు దేవుడితో నిత్యత్వంలో ఉంటావు. ఏది ముఖ్యం? స్వస్థత, సువార్త. అండ్ మనోళ్ళు దేని వెనకాల పడ్డారు. ఇప్పుడు రండి, ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది, యేసుప్రభు ఇట్లా ఎందుకు చేస్తున్నాడంటే దీనికి ఒక బేసిస్ ఉంది. యెషయా 35వ అధ్యాయం 5-6 వచనాలు. ఐజయా 35:5-6. ఇది ఎస్కటలాజికల్ ప్రాఫెసీ, అంటే చివరి దినాల్లో జరగాల్సినటువంటి ప్రవచనాత్మక సత్యం. సో యెషయా ద్వారా దేవుడు ఏం చెప్పించాడు? గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? దేవుని కుమారుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు అను మెస్సియా వచ్చినప్పుడు జరుగుతుంది. అండ్ ఆయన వచ్చాడు అన్నదానికి సంకేతము ఇది ఒక్క నెరవేర్పు. నిర్గమకాండము 4వ అధ్యాయం 10-11 వచనాల్లో, ఎక్సోడస్ 4:10-11లో మోషే దేవుడి చేత పిలువబడినప్పుడు మోషే దేవుడితో అంటున్నాడు, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడునని దేవుడితో చెప్తున్నాడు.
దానికి దేవుడు ఆన్సర్ వినండి, 4:11. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, చెవిటి వానినే గాని, దృష్టిగల వానినే గాని, గుడ్డి వాని గాని పుట్టించు వాడెవడు? వారు పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. సో ఇప్పుడు ఈ యొక్క మూగవాడికి లేక నత్తివాడికి నాలుక బాగై తేటగా మాట్లాడుతున్నాడు, చెవులు చెవిటివాడికి తెరవబడ్డాయి. ఎవరు చేస్తారా పని? దేవుడే చేస్తాడు. సో యెహోవా చెప్పాడు, నేనే కదా అట్లాంటిది ఇచ్చేది, అట్లాంటిది తీసేది. సో ఇప్పుడు యేసు చేశాడంటే యేసు ఎవరు? యేసు దేవుడు. సో ఈ అద్భుతం ద్వారా మనకి ఇవ్వబడుతున్నటువంటి సందేశం ఏంటి అంటే, ఐ యామ్ గాడ్. నేను మాత్రమే ఈ అద్భుతాలు చేయగలను, నేను మాత్రమే దేహానికి సంబంధించిన లోటు పూర్తి చేయగలను, నేను మాత్రమే ఆత్మలో ఉన్నటువంటి లోపాన్ని సంపూర్ణముగా పూర్తి చేయగలను. కాబట్టి యేసుప్రభు ఎంతో ప్రేమతో ఆ పని చేశాడు. చివరిది, ద ట్రయంఫ్ ఆఫ్ జీసస్. ద ట్రయంఫ్ ఆఫ్ జీసస్, యేసు యొక్క విజయం. యేసు యొక్క విజయం 36-37 వచనాల్లో, అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయొచ్చు. ఆయన చెప్పొద్దన్నాడు, ఎవరికి చెప్పొద్దు ఈ స్వస్థత వచ్చిందని, ఈ మనిషికి బాగైందని. కానీ వారు ఎంత ఆయన చెప్పొద్దంటే అంత ఎక్కువగా, మరి ఎక్కువగా ప్రసిద్ధి చేశారు. 5వ అధ్యాయంలో అదే దెకపొలి ప్రాంతానికి దగ్గరకు వచ్చినప్పుడు 19వ వచనంలో ఆ దయ్యం పట్టినటువంటి వాడికి ఆయన ఏం చెప్పాడు? నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియచెప్పుమనెను. అతడికేమో దేవుడు నీకు చేసిన కార్యములన్నీ తెలియజెప్పమని చెప్పాడు. ఆయన వెళ్ళిపోయి దెకపొలి అంతా చెప్పేశాడు. 10 పట్టణాలంతా కూడా ఆయన చెప్పేశాడు. యేసుప్రభు గురించి ఎంతగా ఆయన సాక్ష్యం ఇచ్చాడంటే అక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలిసిపోయింది. కానీ ఇక్కడ మాత్రము ఇది ఎవరికి చెప్పొద్దని ఆజ్ఞ ఇచ్చాడు. 5వ అధ్యాయం 43లో కూడా అట్లాగే చేశాడు. జరిగినది ఎవనికి అంటే ఆ 12 సంవత్సరాల బిడ్డను ఆయన లేపడం ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించాడు. సో చెప్పొద్దు అంటే చెప్పేస్తారనమాట, చెప్పండి అంటే చెప్పరు. మనము రివర్స్ వాళ్ళం అనమాట. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అది మనం చేయము. కానీ ఈ గొప్పతనాలు వారికి వీరికి పోయి సొంత డబ్బా కోసం కొట్టుకోకండి, చెప్పకండి అంటే చెప్పేస్తారు. సో ఇతడికి ఎందుకు చెప్పొద్దు అంటున్నాడు? ఎందుకంటే ఆ పాటికే యేసుప్రభు పట్ల పాపులర్ హీలర్ అనేటువంటి ఒక గుర్తింపు వచ్చేస్తోంది. ఆయనకు అది ఇష్టము లేదు. నేను పాపులర్ హీలర్ కాదు, నేను పవర్ఫుల్ సేవియర్ని, ఐఎమ్ ద లార్డ్ గాడ్ ఆల్ మైటీ సావరిన్ వన్ అని ఆయన తన యొక్క నిజస్వరూపాన్ని సిలువ తర్వాత బయట పెట్టదలిచాడు. సో అక్కడి దాకా వీరు రాకుండా ముందే ఆయన ఇంకా పాపులర్ హీలర్గా చేస్తున్నారు. అది ఆయనకి నచ్చట్లేదు. 37వ వచనం, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. అప్పుడు వారు అంటున్నారు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటి వారు విన్నట్లుగాను, మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ చేశారో, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? నేరుగా ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనానికి తీసుకెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడ దేవుడికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని ఇక్కడ యేసుకు వారు ఆపాదించి ఒప్పుకొని సాక్ష్యం ఇస్తున్నారు. ఆదికాండం 1:31, జెనసిస్ 1:31లో ఏమనుంది? దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. సో ఇక్కడ గ్రీక్లో ఉన్నది, అక్కడ హీబ్రూలో ఉన్నది. ఆ పదాలు మనం ఒకవేళ గ్రామాటికల్గా మనము కంపేర్ చేస్తే రెండు ఒకే రకంగా మనకు కనపడతాయి. ఇప్పుడు ఆ పని నేను చేయట్లేదు. సో దేవుడు తాను చేసినది ఇక్కడ యేసు చేసి ఉన్నాడు. సమస్తము అక్కడ యావత్తును బాగుగా, చాలా మంచిదిగా. సో దేవుడు మాత్రమే చేయగలిగింది యేసు చేశాడంటే యేసు దేవుడు. సో బిహైండ్ ఎవ్రీ మిరకల్ దెర్ ఇస్ అ మెసేజ్. మెసేజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద మిరకల్. మిరకల్ ఈజ్ ట్రాన్సిటరీ, మెసేజ్ ఈజ్ ట్రాన్స్ఫర్మేటరీ. అది మనం మర్చిపోకూడదు. ప్రసంగి 3:11లో అంటే ఎక్లీసియాస్టిస్ 3:11లో దేని కాలము నందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సో దేవుడు సార్వభౌముడు కనుక సమస్తమును దాని కాలమానం ప్రకారము ఆయన చిత్తములో ఆయన చేస్తాడు.
ఈ మనిషి యేసు వచ్చేంత వరకు చెవిటివాడు, నత్తివాడు. ఇప్పుడు యేసు వాడి సమయం వచ్చిందని ఆయన సంకల్పము చొప్పున వాడిని స్వస్థపరిచేశాడు. సో అందుకనే బైబిల్లో అంటుంది, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును నియమించి పెట్టేశాడు. భూలోకానికి ఆకాశానికి పునాది వేయబడక మునిపే అట్లా దేవుడు నిర్ణయించాడు. సో ఆయన సృష్టి విషయంలో, నూతన సృష్టి విషయంలో, సమకూర్పు విషయంలో, అంటే క్రియేషన్, రిడెంప్షన్, ప్రావిడెన్స్ అన్నిట్లో కూడా ఆయన మాత్రమే సమస్తమును మంచిగా చేశాడు, చేయగలడు. సో మళ్ళీ మీరు తర్వాత ఇంటికి వెళ్ళి యెషయా 35 చదువుకోండి. దాంట్లో దీనికి సంబంధించిన, అంటే తూరు సీదోన్లు లెబనోనుకి సంబంధించినటువంటి ఆ ప్రవచనం యేసు ద్వారా ఎట్లా నెరవేరుతుందో చక్కగా రాయబడింది. నేను 2 వచనాలు చదువుతాను. 35, 5, 6 ఆల్రెడీ మనం చూసాం, అవి మెయిన్ వర్సెస్, కోర్ వర్సెస్. 35:2లో చూడండి, ఐజయా 35:2, యెషయా 35:2లో, అది బాగుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోన్లకున్న సొగసు దానికి ఉండును అని యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. అవి. సో అక్కడ లెబానోన్ ఉంది, లెబానోన్లోనే తూరు సీదోన్లు ఉన్నాయి. యెషయా 35:10, వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. సో వారు కూడా రక్షించబడినటువంటి యూదులతో చేరతారు, అన్యులు కూడా రక్షణానందాన్ని కలిగి ఉంటారు, నిత్యానందంలోనికి ప్రవేశిస్తారు. యేసు వారి గురించి నిట్టూర్పు విడిచాడు, ఇక వారికి నిట్టూర్పు, దుఃఖాలు ఉండవు. సో స్పిరిచువల్ సీయింగ్ అండ్ స్పిరిచువల్ హియరింగ్, యేసు చేసిన ప్రతి భౌతికమైనటువంటి స్వస్థత, ఫిజికల్ హీలింగ్, స్పిరిచువల్ సైన్, లేకపోతే స్పిరిచువల్ సింబల్, లేకపోతే స్పిరిచువల్ మెసేజ్ని మనకిస్తోంది. సో ఆయన చేసినటువంటి స్వస్థతలన్నీ కూడా ఆత్మీయంగా మనము ఆపాదించుకుంటే మనము ఎట్లా ఆయన ద్వారా నిజముగా నిత్య మేలు పొందుతాం, రక్షణ పొందుతాం అన్నది అర్థమవుతుంది. సో ముగింపులో ఈరోజున చాలామంది ఇక్కడ ఉన్నవారు, తర్వాత ఆన్లైన్లో వినేవారు, మీకు భౌతిక పరంగా ఏ లోటుపాటు ఉండకపోవచ్చు. మీకు అంధత్వము లేదు, మీకు చెవుడు లేదు, మీకు మూగ లేదు, మీకు అవిటితనం లేదు, మీకు ఏ రకమైనటువంటి జబ్బు లేదు, మీకు మంచి మనసు ఉంది, చాలా షార్ప్గా పనిచేసే మనసు ఉంది, శరీరము ఆరోగ్యంగా ఉంది, అండ్ మీరు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ మీకు ఒకటి లేదు. ఆ ఒకటి లేనిది ఏంటి అంటే రక్షణ లేదు. మీరు దేవుడితో ఇంకా సమాధాన పడలేదు, సంధి చేయబడలేదు, పాప క్షమాపణ పొందలేదు, మీ పేరు ఆయన జీవగ్రంథంలో రాయలేదు, ఆయన మీకు నిత్య జీవ ప్రాప్తిని ఇవ్వలేదు. మీకు ఇవన్నీ బాగున్నాయి, ఇది లేదు. మీరు కొంతకాలం బతుకుతారు, తర్వాత మీరు చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత మీరేంటి? లాస్ట్, నశించిపోయారు. అన్నీ బాగుండి దేవుడికి దూరం అయిపోయి అగ్నిగంధకాలతో మండే గుండంలోనికి పోవడం మంచిదా? లేకపోతే ఈ రోజున మనం చూస్తుంటాం, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, పక్షవాతం వచ్చిన వారు, ఫిట్స్ రోగులు, లేకపోతే దయ్యం పట్టిన వారు, వీరు యేసుని ఎదుర్కొంటారు, వీరు రక్షించబడతారు. వీరు ఇంకో కొంతకాలం అట్లాగే ఉండొచ్చు. ఈ లోకంలో వీరు ఇంపర్ఫెక్ట్ బీయింగ్స్గానే ఫిజికల్ లిమిటేషన్స్తో ఉండొచ్చు. వీరు రేపు చనిపోయి పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడి సన్నిధానంలోనికి పోగానే వీరికి మహిమ దేహాన్ని ఇస్తాడు. వీరి యొక్క ఆ అవరోధాలన్నీ పోతాయి. వీరు పర్ఫెక్ట్గా చూస్తారు, పర్ఫెక్ట్గా వింటారు, పర్ఫెక్ట్గా మాట్లాడతారు, పర్ఫెక్ట్గా చేతులు కాళ్ళు అన్నీ ఉంటాయి. అండ్ దాంతో పాటు వీరికి రక్షణ భాగ్యం ఉంటుంది. ఏది గొప్ప? సో మనము హెవెన్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి న్యూ బాడీ, న్యూ అండ్ పర్ఫెక్ట్ మైండ్ని దేవుడు ఇస్తాడు, అలాంగ్ విత్ ఇటర్నల్ లైఫ్. అది మనకి దృష్టిలో మూలం, ముఖ్యం అనుకోవాలి. దానికోసం యేసు సిలువకి వెళ్ళాడు. ఒక ఫ్లెమిష్ స్కల్ప్టర్, శిల్పకారుడు, ఆయన పేదవాడు కానీ చాలా అపురూపంగా ఒక శిల్పాన్ని తయారు చేశాడు. అది వాళ్ళ దేశము యూరోప్ ఖండం గనుక చలికాలం, బాగా చలి విపరీతంగా ఉంటే ఆయన ఒకే ఒక ఓవర్ కోట్ ఉంది. ఆ రాత్రి మంచు పడితే ఈ యొక్క మరి ఫ్రెష్ క్లేతో, అంటే బంకమన్నుతో అప్పుడే చేసినటువంటి శిల్పము క్రాకులు ఇస్తుంది, పాడైపోతుందని చెప్పి ఏం చేశాడంటే తన మీద ఉన్నటువంటి ఆ ఓవర్ కోట్ తీసి దానికి తొడిగాడు, దాన్ని వెచ్చగా పెట్టాడు, దాన్ని కాపాడుకున్నాడు. ఉదయానికల్లా ఈయన గడ్డగట్టి ఈయన చనిపోయాడు. సో ఆ రియల్ ఇన్సిడెంట్లో ఉన్నటువంటి స్టోరీ ఏంటంటే తన శిల్పాన్ని ఎంత ప్రేమించాడంటే దానికోసం ప్రాణత్యాగం చేశాడు.
దేవుడు తన సృష్టిని ఎంత ప్రేమించాడు, నిన్ను నన్ను ఆయన పోలికలో ఆయన స్వరూపమందు చేసిన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మన కోసం ఆయన సిలువలో తన ప్రాణ త్యాగమును చేశాడు. ఆయన సిలువ మీద వేలాడదీయబడ్డాడు, ఆయన రక్తము చిందించబడింది, ఆయన ప్రాణం అర్పించబడింది, చనిపోయాడు, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన మనల్ని అన్ని విధాలుగా సంపూర్ణంగా స్వస్థపరచువాడు. సో దట్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ గాస్పుల్ ఆఫ్ మార్క్. నేను మొదట్లో చెప్పాను, మార్క్ యాక్షన్ ఓరియంటెడ్ ఇవాంజలిస్ట్ అని, అంటే క్రియాశీలకమైనటువంటి సువార్థికుడు. మత్తయిలో జీసస్ వర్డ్స్ మనకు ఫుల్గా ఉంటాయి, మార్క్లో జీసస్ వర్క్స్ మనకి ఫుల్గా ఉంటాయి. సో వర్డ్స్ అయినా వర్క్స్ అయినా ఇచ్చే మెసేజ్ ఒక్కటే, వండర్ఫుల్ మెసేజ్ ఏంటంటే జీసస్ అలోన్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఈజ్ ద క్రియేటర్, ఈజ్ ద సేవియర్. ఆయనే సృష్టికర్త, ఆయనే రక్షణకర్త. ప్రార్థన చేద్దాం. తలొంచి మీ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించి, మీరు ఒకవేళ ఇంకా రక్షించబడకపోతే ఇది మంచి సమయం, ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. రక్షణ పొందండి, మీ పాపం ఒప్పుకోండి, విడిచిపెట్టండి, యేసు పాదాలు పట్టుకొని క్షమాపణ పొందుకొని ఆయన రక్తంలో కడగబడి శుద్ధి చేయబడండి. మీ నిత్యత్వాన్ని దేవుడితో మీరు పరలోకంలో ఉండే గొప్ప భాగ్యాన్ని మీరు సురక్షితం చేసుకోండి, భద్రపరచుకోండి. దాని తర్వాత మనకి భౌతికంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నటువంటి ప్రతి కొరత లేకపోతే లోటు పాట్లను యేసు ప్రభు తీర్చగలడు. ఆయన ఉద్దేశాల ప్రకారం మనకు మేలే చేస్తాడు. అండ్ ఆయన వాటన్నిటిలో మనకు నిజమైన తృప్తినిస్తాడు. ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయము మేము మీ వాక్యమును తెరవడానికి, దాన్ని వినడానికి, గ్రహించడానికి, విశ్వసించడానికి, దాంట్లోనికి ప్రవేశించి మేము ఆశీర్వదించబడ్డానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, కృపల కొరకు మీ కృతజ్ఞతలు. మేమందరము మీ ప్రియులముగా, మేమందరము మీ అందు పరిపూర్ణ విశ్వాసము, విధేయతతో వెంబడించే శిష్యులముగా మారునట్లు చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.